అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లా ఎంత రిలాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మా హోమ్ టూర్ అనమాట. మా అత్తగారు హోమ్ టూర్. మేము హైదరాబాద్ నుంచి 1 వీక్ అవుతుంది ఇక్కడికి వచ్చేసి. సో ఈరోజైతే మా అత్తగారు హోమ్ టూర్ చూపిస్తున్నాను. మా అత్తగారన్నా మాదన్న ఒకటే కదా సేమ్. సో ఎందుకంటే మేము ఈ ఊరికి వచ్చిన రీజన్ ఏంటంటే మా తోడుకోళ్ళు అనమాట. షీ ఈజ్ నో మోర్ అనమాట. సో అందువల్ల 1 వీక్ నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. సో నా వీడియోస్ చూసి స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ అండి. ప్లీజ్ ఇదే స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి వీడియో చూపిస్తున్నాను చూడండి ప్లీజ్. ఇది ఇంటి ముందు చుట్టూ అందరం అక్కడే కూర్చొని ఉంటాం అనమాట. సో నెక్స్ట్ అనేది ఇంట్లో ఎంట్రన్స్ అనమాట. ఇదనమాట పల్లెటూరులో ఇంట్లో ఎలా ఉంటాయి అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే అనమాట. సో ఇది మెయిన్ డోరు, కానీ ఇది ఎక్కువ యూజ్ చేయమన్నమాట. ఇది నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి ఈ ఉత్తరపు వాకిలి ద్వారా మేము వెళ్తున్నాము. ఎందుకంటే ఆ తూర్పు వాకిలి అనేది వీళ్ళకి సెంటిమెంట్ అనమాట. పెట్టినప్పుడు అంత సరిగా లేదని చెప్పినారు, అందుకని ఇది ఎక్కువ యూజ్ చేయరనమాట. ఇదే యూజ్ చేస్తుంటాము. ఇది హాలు, ఇంకా టీవీ కూర్చొని చూస్తూ ఉంటాము ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో ఇవి కబోర్డ్స్, అదే బాత్రూమ్. ఏంటంటే ఇది ఒక బెడ్రూమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక బెడ్రూమ్, స్మాల్ రూమ్. దీంట్లో అయితే ఏం లేదు, మంచోళ్ళు ఇవన్నీ. ఇంకెవరు ఉండరు కదా, అత్తయ్య వాళ్ళు మేమైతే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి వీళ్ళు ఇంకంతగా ఎక్కువ వాడుకునేది ఏమి ఉండదు. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఇలా ఉంటుంది. సో ఇది మాత్రం డైనింగ్ టేబుల్ ఏరియా అనమాట. ఇదైతే మాదే, ఊరి దగ్గర నుంచి తీసుకొద్దాం అనుకున్నాము. అక్కడ మనం రెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి ఇది పట్టలేదు. సో ఇక్కడ వేయించాము. షింక్ దగ్గర మిర్రర్స్. ఇది మాది దేవుడి గుడి అనమాట. సో తీయకూడదు దేవుడి గుడి అనేది, మేము ఫ్రంట్లో ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ ఇదైతే ఫ్రిడ్జ్ డోర్. ఇది మా వంటిల్లు అనమాట. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి బ్యాక్ డోర్ అనమాట. ఇటు మేము ఇక్కడ వాష్ ఏరియాస్ అన్నీ ఉంటాయి. ఇది బాత్రూము. ఇక్కడ అంట్లోనేది చిన్నపిల్లలు కదా, స్నానం చేస్తానికి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇటైతే ఇంటి చెట్లు, ఇది ఒక చెట్లు, ఇది ఒక రోలు, కుండ వాటర్ది. సో ఇదండి మాది ఇంతేను, చాలా సింపుల్. పల్లెటూరులో మనకి ఇల్లు ఇలానే ఉంటాయి కాబట్టి అంత వీళ్ళే పొలం వెళ్తుంటారు, మార్నింగ్ ఈవినింగ్ వస్తుంటారు కాబట్టి అంత నీట్గా అయితే ఉండవు. కానీ నేనైతే చూపిస్తున్నాను. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ నా షార్ట్స్ అనేవి మోటివేషన్స్ ద్వారా ఉన్నాయి అన్నమాట. ఈ మోటివేషన్స్ వీడియోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్కి. మనం లైఫ్లో ఎలా ఉండాలి అనేది ఈ మోటివేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా నా వీడియోని చూసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని నేను పదే మిమ్మల్ని ఒకటైతే కోరుకుంటున్నాను. నా వీడియోని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. నా సబ్స్క్రైబర్లందరికీ పేరున ధన్యవాదాలు. నేను లైవ్లో కూడా వచ్చినప్పుడు చాలామంది నాకు కొంచెం రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ బయటకు వెళ్తే ఇలా స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా పైకి వెళ్ళచ్చు. పైన ఉంటాయి చూడండి, అక్కడ చెట్లు ఎలా ఉన్నాయి, అవి అయితే భలే ఉంటాయి అన్నమాట. అన్ని రకాల పూల చెట్లు అన్నీ ఉన్నాయి.